హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తానికైతే రేపే లాస్ట్ డేట్ ఓటింగ్తో. సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓటు వేసుకోండి. సో ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న కంటెస్టెంట్స్ ఏం తేడా లేదండి, అదే ప్రాసెస్. వాళ్ళిద్దరి మధ్యన హోరాహోర జరుగుతుంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. పృథ్వీరాజు, యష్మి వీళ్ళిద్దరిలోనే బాగా టఫ్ ఫైట్ జరుగుతుంది. వీళ్ళిద్దరు జస్ట్ 1% తేడాతోనే, చాలా డిఫరెన్స్ కూడా లేదు. మేబీ ఇద్దరు అయితే వెళ్ళిపోవచ్చు, ఒక డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోవచ్చు, లేదంటే పృథ్వీరాజ్ వెళ్ళిపోతాడు 100%. ఒక టైం బాగుంటే యష్మి వెళ్ళిపోవచ్చు. సో పృథ్వీరాజు అగ్రెసివ్నెస్ ఇంకా ఉంది, ఆ కొవ్వు అగ్రెసివ్నెస్ అట్లే ఉన్నాయి అతనికి. అతను మార్పే రాదు. అది చిన్నప్పుడు చేతులను పుట్టుకతో వచ్చి ఎలా పోతాయి, మధ్యలో పోవు కదా. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం విధానం నచ్చట్లేదు ఎవరికి, అందుకే ఓటు కూడా సరిగ్గా పడట్లేదు పృథ్వీరాజ్కి. సో ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా పృథ్వీరాజ్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ టైం బాగుంటే యష్మి. సో మొత్తానికి గ్యాంగ్ వీళ్ళంతా, యష్మి, నిఖిల్, పృథ్వీరాజు, వీళ్ళు గ్యాంగ్. ఒకరినంటే ముగ్గురు వచ్చేస్తారు. మళ్ళీ కొంచెంసేపు వాళ్ళే తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు, ఇద్దరి మీద దండయాత్ర పోతారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళు ముగ్గురు ఎప్పటికీ అని అర్థమవుతుంది. సో ఓట్లు వేసే వాళ్ళు చూసి వేస్తే మంచిది. సో నాకైతే మొన్నటి వరకు నిఖిల్, యష్మి కొట్టుకున్నారు, వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు, గౌతమ్ మీదకి వెళ్ళారు. సో ఇది గ్రూప్ నిజం అనుకుంటా. సో మొత్తానికైతే ఎట్లయినా వాళ్ళ ఇష్టం, గేమ్ ప్లాన్ అనుకోండి. సో ఈ వీక్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి చాలా ఓటు తక్కువ వచ్చింది పృథ్వీరాజ్కి. సో మొత్తానికి ఇదే